కూడా పాలిటెక్నిక్లో చేరి కూడా చాలా వరకు విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పాలిటెక్ కాలేజీని కూడా మార్చి కూడా స్కిల్ డెవలప్మెంట్లో చేరుస్తామని కూడా ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతిరోజు ధర్నాలు రాస్తారోకులు చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వచ్చారు. వెంకరెడ్డిని కలవడానికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి వీరి సమస్య ఏంటి? వీళ్ళ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏంటి మొత్తం కూడా మీరు మీ సమస్యలు ఏంటి, ఏం దృష్టి అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సార్, మేము జిపిటి నల్గొండ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా పాలిటెక్నిక్ ని స్కిల్స్ యూనివర్సిటీతో మర్జ్ చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేము ఆ జియో 97 పాస్ చేసినందుకు మేము కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడానికి వస్తే ఇప్పుడు వాళ్ళంటుంది ఏంటంటే లాటరల్ ఎంట్రీ గురించి మాకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తలేరు. అట్లా కన్ఫర్మేషన్ ఇవ్వకపోయేసరికి మాకు లాటరల్ ఎంట్రీ గురించి మాట్లాడితే మీకు 50,000తో మీరు జాబ్ చేసుకోవచ్చు, స్కిల్స్ నేర్చుకోండి అండ్ లేబర్ వర్క్ చేసుకోవచ్చు అని అంటే, మేము ఇప్పటి వరకు మా పేరెంట్స్ అంటూ లేబర్ వర్క్ చేస్తున్నప్పుడు మేమంటూ ఎంటెక్ ఒక హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి, మాకంటూ ఆ ఎడ్యుకేషన్కి ఒక గుర్తింపు ఉండాలని మేము ఇక్కడ వస్తాం సార్. మేము ఇక్కడ డిప్లొమా అంటే మేము డైరెక్ట్ ఇంటర్కి అఫోర్డ్ చేయలేక డిప్లొమా చేసుకొని ఇక్కడ డిప్లొమా బేస్ మీద జాబ్ చేసుకుంటూ మేము బీటెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ 10th అయిపోయిన తర్వాత మీరు 10th అయిపోగానే మేము డిప్లొమా కోర్స్ కోసం సార్. బికాజ్ మేము ఇక్కడ డిప్లొమా బేస్ మీద జాబ్ చేసుకుంటూ సైడ్కి మేము బీటెక్ కూడా చేసుకోవచ్చు, పార్ట్ టైం బీటెక్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవడంతో మాకు అక్కడ మా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మా స్టడీస్ కంప్లీట్ అవుతాయి. ఇలా ఉన్నదాన్ని మీరు కావాలంటే ఇంకా స్ట్రెంత్ ఏం చేయొచ్చు. కానీ ఇప్పుడు మీరు స్కిల్స్ యూనివర్సిటీతో మర్జ్ చేసా అంటే ఏం సార్? ఇప్పుడు ఎవరైనా యూనివర్సిటీలకు మెర్జ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ లేదు సార్ మాకు. ఇప్పుడు మేము బీటెక్ ఎట్లా చేసుకుంటాం? మాకు లాటరల్ ఎంట్రీ తీసేస్తా అంటే మేము బీటెక్ ఎట్లా చేసుకుంటాము? బీటెక్ చేసుకొని మాకు హైయర్ ఎడ్యుకేషన్ లేని మేము ఇంకేమైనా చేయాలని ఓకే 50,000 జాబ్ అని ఇక్కడ స్కిల్స్ తో మెర్జ్ చేస్తారు. ఇంకా అంతకంటే మంచి చదివే వాళ్ళు ఇంకా అంత ఎఫర్ట్ చేయకుండా మంచి చదివే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకి ఎట్లా సార్? స్కిల్స్ నేర్చుకోవాలంటే ఎవరు ఎక్కడి నుంచి అన్నా నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము ఇంజనీరింగ్ నేర్చుకోవాలంటే, ఇంజనీరింగ్ చేయాలంటే మాకు బీటెక్ అనేది దారి. ఇప్పుడు దాన్ని తీసేస్తా అంటే మేము ఎట్లా చేసుకోవాలి బీటెక్? మాకు ఇంజనీరింగ్ జాబ్స్, ఇంజనీరింగ్ కావాలంటే మీరు దీన్ని స్ట్రెంథెన్ చేయండి. ఇప్పటి వరకు హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్ అన్ని ప్రైవేట్ బేస్ మీద అయిపోయినాయి. ఇప్పుడు ఎవరైనా హై స్కూల్లో జాయిన్ చేయాలన్న పిల్లల్ని జూనియర్ కాలేజ్లో జాయిన్ చేయాలన్నా శ్రీచైతన్య నారాయణ అంటారు. బట్ ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్లో మాత్రం ఫస్ట్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఫిల్ అయినాకనే అవుతుంది. ఈ ఇయర్ ఇంకా మాకు 95% స్టూడెంట్స్ జాయిన్ అయినారు. అంటే ఇప్పుడు 95% మెంబర్స్కి ఏంటి సార్? వాళ్ళందరికీ న్యాయం జరగొద్దా? ఇప్పుడు మేము స్కిల్స్ అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు సార్. దీన్ని ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే మేము ఇంజనీర్స్ అవ్వాలని వస్తాం. ఏదో నాట్ ఓన్లీ ఫర్ ఇన్కమ్, మాకు ఒక ఇంజనీరింగ్ కావాలి, మేము ఒక ఇంజనీర్ కావాలనే వస్తాము. దానికి అది ఏది లేకుండా మీరు స్కిల్స్ నేర్చుకోండి, మీకు ఇన్కమ్ జనరేట్ చేసుకోండి. ఇన్కమ్ ఎట్లనే జనరేట్ చేసుకోవచ్చు సార్? మేడం, మీరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఈ కోర్సులో ఉన్నారు? ఐఎమ్ ఫ్రమ్ సిఎస్సి సార్. మేము సిఎస్సి తీసుకున్నామంటే ఇక్కడ డిప్లొమాతోనే అయిపోవాలని ఎవరు అనుకోరు. మాకంటూ నాకు ఒక డ్రీమ్ ఉంది, సాఫ్ట్వేర్ కావాలి, మైక్రోసాఫ్ట్ కంపెనీలో చేయాలని, ఎంటెక్ చేయాలనేసి, గ్రాడ్యుయేషన్ చేయాలని, పిహెచ్డీ చేయాలని ఎవరైనా వస్తారు సార్. ఏ స్టూడెంట్ అయినా సరే ఒక డిప్లొమా దగ్గర అయిపోవాలని అనుకోరు. ఎవరికైనా అంబిషన్స్ ఉంటాయి, ఫ్యూచర్గా ఫర్దర్గా వెళ్ళాలనేసి. మీరెవరు సార్ అసలు మమ్మల్ని ఇక్కడ వరకు అయిపోవాలని చెప్పడానికి? మాకు లాటరల్ ఎంట్రీ తీసేస్తే మేము ఈ సైడ్ ఎందుకు రాయాలి, ఈ సైడ్ ఎందుకు రాయకూడదు? మీరు ఎందుకు లాటరల్ ఎంట్రీ తీసేస్తారు? మాకు చెప్పాలి సార్. అది లాటరల్ ఎంట్రీనే మా సబ్జెక్టే. అది మీరు ఇక్కడనే జాబ్ చేయండి అనడానికి మీరు ఎవరు సార్? మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఆ స్కిల్స్ ఉన్నాయి, మాకు ఆ కెపబిలిటీ ఉంది అనగా మేము పోతాం, మేము చేస్తాం బీటెక్. సరే చెప్పండి సార్, మాకు అసలు ఖచ్చితంగా మాకు బీటెక్ ఎంట్రీ కావాలి. మేము ఈ డిప్లొమాతో అయిపోవాలనుకో. మా పేరెంట్స్ ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు చాలా కూలి పని చేసుకుంటా ఉన్నారు, మేము కూడా కూలి పని చేసుకోవాలనుకోగా సార్. మా సబ్జెక్ట్ అట్లాంటిది, మా డిప్లొమా అట్లాంటిది. మేము బీటెక్ సిలబస్ చదువుతాం, మేము బీటెక్ ఎందుకు చేయకూడదు? అసలు మీరు లాటరల్ ఎంట్రీ ఎందుకు తీసేస్తారు? సరే మీరు జాబ్స్ ఇస్తున్నారు, ఇవ్వండి, ఇవ్వద్దు అనట్లేము. మా డిప్లొమా పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి, జాబ్స్ ఎక్కువ ఇవ్వండి, చేసే వాళ్ళ ఆ జాబ్ చేసుకుంటారు. నాకు ఇంట్రెస్ట్ ఉంది సార్, నేను బీటెక్ చేసుకుంటా. మీరు ఎవరు బీటెక్ చేయడానికి? వాట్ అబౌట్ అవర్ లైఫ్, వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? మాకు జస్టిస్ కావాలి, మీరు ఇవ్వాలి, మాకు చెప్పాలి సార్. లాటరల్ ఎంట్రీ మాత్రం మాకు పక్కా కావాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళంటే సరే సార్ రారు, ఇప్పుడు మీరు అట్లా చెప్పారు కాబట్టి మేము వచ్చినాం. మేము లాటరల్ ఎంట్రీ ఉందనే మేము డిప్లొమాలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పటికిప్పుడే మమ్మల్ని అడగకుండా లాటరల్ ఎంట్రీ చేస్తే మేము ఎక్కడ పోవాలి సార్? మా కళలు ఏమైపోవాలి, మా ఫ్యూచర్ ఏమైపోవాలి, నా అంబిషన్ ఏమైపోవాలి? కొంతమంది కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, మీరు తొందరగా స్పందించాలని కోరుతున్నాం సార్. ఈసారి ఇంకా 95% స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. అంతమంది స్టూడెంట్స్ లైఫ్ వేస్ట్ చేస్తున్నట్లయితే, మీరు వాళ్ళ కళలన్నీ తీసేస్తున్నట్లయితే, ఇంజనీర్స్ ఫ్యూచర్ ఇంజనీర్స్ రమ్మనట్లే లేదు. ఈ దేశానికి మంచి ఇంజనీర్స్ కాకపోతున్నారని అయితే సార్. ప్లీజ్ సార్, జస్టిస్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మాకు లాటరల్ ఎంట్రీ కల్పించండి. థ్యాంక్ యూ
సార్ ఇప్పుడు పాలిటెక్నిక్ అనేది ఎస్బిటెట్ ద్వారా రన్ అవుతుంది సార్. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ తీసుకొని ఎస్బిటెట్ ని మొత్తం తీసేసి స్కిల్ యూనివర్సిటీలో మర్జ్ చేసి వొకేషనల్ కోర్సెస్ లాగా మర్జ్ చేయాలనుకుంటున్నారు సార్. అయితే మాకు అదంతా అవసరం లేదు. పేరెంట్స్ ఎంతో కష్టపడి ఇప్పటివరకు లేబర్ వరకే వేసేసాం మా పేరెంట్స్. ఇప్పుడు మేము ఏదో చేయాలని ఇంజనీర్స్ అయ్యి వాళ్ళని చూడాలని మేము వచ్చినాం సార్. కానీ ఇప్పుడు మీరు అది చెయ్యొద్దు లేబర్ వరకే వేయాలని ఎంతవరకు కరెక్ట్? మా పేరెంట్స్ వాళ్ళు మమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు సార్. మేము ల్యాక్స్ ఆఫ్ మనీ పెట్టలేకనే ఈ గవర్నమెంట్ ద్వారా పాలిటెక్నిక్ చేస్తున్నాం. కానీ ఈయనేమంటుండు మీరు ఇక్కడ అయిపోవాలి లేబర్ వర్క్ వేయాలి మీరు హైయర్ ఎడ్యుకేషన్స్ పోదని అంటున్నారు. అక్కడేమో వాళ్ళేమో ఎఫర్ట్ చేయలేరు మాకు బీటెక్కి. మేము ఇక్కడ ఇంత చేస్తున్నా ఎవరు స్పందించలేదు. ఇప్పుడు కోమటిరెడ్డి సార్ వచ్చి మీకు ఏం తెలియదు మాకే తెలుసు అంతా మేము చేసేది కరెక్ట్ మాదే వినాలని మాట్లాడుతున్నారు. మనకు అసలు ఎవరు రెస్పాండ్ అవుతలేదు సార్. మా బాధ ఎవరు వింటలేరు. డాడీ ఫార్మర్ సార్. మాకు చాలా ఉన్నాయి సార్ ఇంట్లో ఎవరికైనా సరే. మేము అందరం పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. మా పేరెంట్స్కి ఏదో వేయాలి డిప్లొమా తర్వాత జాబ్ చేసుకుంటాం మాకంటూ డ్రీమ్స్ ఉంటాయి సార్. ఆ హైయర్ ఎడ్యుకేషన్ చదువుకోవాలని మేము వచ్చినాం సార్ ఇక్కడ. కానీ మీరు అట్లా వేయొద్దు లేబర్ వర్క్ వేయాలంటే మా పేరెంట్స్ చేసింది లేబర్ వర్కే. మా పేరెంట్స్ని మంచిగా చూసుకోవాలని మాకు ఉంటాయి కదా సార్. మళ్ళీ మీరు లేబర్ వర్కే వేయాలంటున్నారు. సార్ అడుగుతారేమో మీరంతా జస్టిస్ చెప్పండి సార్ అంటే అట్లా కాదు మీకేం తెలియదు మేము చెప్పింది అయినా సార్ అంటున్నారు. అసలు ఎవరు రెస్పాండ్ అవుతలేదు సార్ దీనికి. మాకు లారంటే కావాలి సార్ ఖచ్చితంగా. మేము హైయర్ ఎడ్యుకేషన్ చేస్తాం సార్. మీరు ఇక్కడ అయిపోవాలంటే మేము అసలు అయిపోం సార్. మొత్తం కాదు సార్ అది. మా పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు సార్. మొత్తం అది మాకైతే రెస్పాండ్ కావాలి సార్. ఈ 2-3 వీక్స్ లో రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. మొత్తం కూడా ఏదైతే పాలిటిక్స్ చేసిన విద్యార్థులు మొత్తం కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని చూస్తారు. మా డాడీ మా మమ్మీ కూడా ఎంతో కష్టపడి వాళ్ళు కూలి పని చేసుకొని కూడా మమ్మల్ని చదివిస్తున్నారు. మేము కూడా వాళ్ళను చూడాలన్న ఉద్దేశంతో కూడా మేము హైయర్ ఎడ్యుకేషన్ పోవాలని చూస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం అక్కడనే ఉండాలి మీకు హైయర్ ఎడ్యుకేషన్ లేదు మిమ్మల్ని వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్లోకి చేస్తామని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మేము జాబులు చేసుకోవద్దా మేము బతకొద్దా అని కూడా మీరు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి సార్ని కలవడానికి కూడా మేము వచ్చాము. మాత్రం కూడా స్పందించట్లేరని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఏమైనా గొంతమ కోరికలు కోరట్లేము. మేము చదువుకోవాలని చూస్తున్నాం. మా దేశానికి ఆదర్శంగా ఉండాలని చూస్తున్నాం తప్ప మేము చదువుకోలేకనే ఐఐటి డిప్లొమా ఐఐటి చేసి కూడా ఇంజనీరింగ్ పోలేక 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత కూడా పాలిటెక్నిక్ వ్యవస్థలోకి వచ్చి పాలిటెక్నిక్ నుంచి చిన్నగా అప్గ్రేడ్ అవుతూ కూడా మేము బీటెక్ చేయాలని కూడా ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఇప్పుడు మా స్టూడెంట్లో నోట్లో మొత్తం మట్టి కొట్టిన పరిస్థితి కనపడుతుందని కూడా మీరు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్న పరిస్థితి కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యథావిధిగా ఇంతకుముందు ఏ విధంగా ఉన్నదో అదే కోర్సును అదే కంటిన్యూ చేయాలని కూడా మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ RTV నల్గొండ.